ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించకపోవడం, సువార్తను ప్రకటించకపోవడం గొప్ప ఆధ్యాత్మిక నేరం. దున్నబడని భూములన్నీ దున్నబడాలి, ఆధ్యాత్మిక లోయలన్నీ పూడ్చబడాలి, వక్ర మార్గాలన్నీ సక్రమవ్వాలి, కరుకు మార్గాలన్నీ నునుపవ్వాలి. అయితే ఆ పని చేసేదెవరు? ప్రియులారా, యేసు అనే పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ ప్రేమను ప్రకటించేవారు మాత్రం కొందరే ఉన్నారు. కోత విస్తారము, కోసేవారు మాత్రం కొదువుగా ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు కోయగలరా? కోసేవారిని ప్రోత్సహించగలరా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, వజ్రాన్ని వజ్రముతోనే కోయాలని, బైబిల్ పట్టుకున్న వారిని బైబిల్తోనే మోసము చేయాలని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సిన దేవుని పిల్లలనే సువార్తకు అడ్డుబండలుగా మార్చాలనే సాతాను ప్లాన్ బాగా సక్సెస్ అయింది. ప్రియులారా, ఈనాటి దినాల్లో సువార్త పరిచర్యకు ప్రోత్సహించాల్సిన సేవకులే నీకు పిలుపు ఉందా? సువార్త కొరకు దేవుడు నిన్ను పిలిచాడా? లేకుంటే నువ్వు సువార్త చేయడానికి వీల్లేదంటూ ప్రోత్సహించాల్సిన వారే అడ్డుబండలుగా మారే పరిస్థితి. కానీ అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే, మేము పిలువబడ్డాము అని చెప్పుకునే ఆ సేవకులు దేవుని పిలుపుకు లోబడలేక వారికి నచ్చినట్లు జీవిస్తూ సాక్ష్యాన్ని కోల్పోయి, ఎవరైనా ఆత్మల పట్ల భారము కలిగి సువార్త పని చేస్తుంటే వారి కాళ్లకు గుదిబండలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులారా, ఇటీవలి కాలంలో క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన పిల్లలే మేమెందుకు సువార్త ప్రకటించాలి, అది పాస్టర్ల పని అంటూ తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్లు కొందరు యవన బిడ్డలు ప్రభువు కోసం జీవించలేక వారు భ్రష్టులై తన తోటి వారిని వారి వలె చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీకోసం చెప్పడానికే ప్రభు నన్ను ప్రేరేపించాడు. మీరు సువార్తను గురించి సిగ్గుపడే వారైతే సిగ్గుతో తలదించుకొని ఉండండి. అయితే తీర్పు దినము నుండి తప్పించుకొనలేవనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ప్రియులారా, ఈ లోకములో తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మంచి అర్హత కలిగిన వాళ్లను ఎంచుకొనుటకే అందరూ ఆశిస్తుంటారు. సైన్యమునకు వ్యక్తులను ఎంచుకునేటప్పుడు మంచి శరీర బలము, మంచి అర్హత కలిగిన వాళ్ళనే ప్రభుత్వం ఎంచుకుంటుంది. కానీ ప్రభు కొరకు వ్యక్తులను ఏర్పరచుకున్న విధము మిక్కిలి భిన్నముగా ఉంటుంది. ప్రియులారా, దానికి క్రిస్మస్ ఇవాన్స్ అనే దేవుని దాసుడు మిక్కిలి శ్రేష్టమైన ఉదాహరణ. వేల్స్ దేశానికి చెందిన ఈయన పేదరికంలో పుట్టి పెరిగాడు. తండ్రిని కోల్పోయి దుర్మార్గుడైన మేనమామ వలన 6 సంవత్సరాలు పెంచబడి చాలా ఉపద్రవములను ఎదుర్కొని నడిచాడు. దానివలన తన కుడి కన్ను కోల్పోయాడు. ఆ కన్ను ఉన్న స్థలములో చిన్న కన్నం మాత్రమే ఉంటుంది. ఆకర్షించే శరీరము, రూపము లేని వ్యక్తి 17వ సంవత్సరం వరకు చదువుకోలేదు. ప్రజల దృష్టికి అల్పుడుగా, నీచంగా ఎంచబడ్డాడు. అయితే దేవుడు ఈయనను ఏర్పరచుకొని తన పరిచర్యలో బలముగా వాడుకున్నాడు. ప్రియులారా, 17వ ఏట ఒక బోధకుడి దగ్గర పనికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డాడు. చాలా త్వరగా రాయడం, చదవడం నేర్చుకొనుటకు ప్రభు దయను చూపించాడు. పేదల యొద్ద గృహ కూడికలు, ప్రార్థనలు నడిపించడం ప్రారంభించాడు. పుస్తకాలలో గల ప్రసంగాలను కంటత పెట్టి పరిచర్యలో వాడేవాడు. ప్రసంగించుట,
పాడుట అనే తలాంతును, ప్రసంగించుట, పాడుట అనే తలాంతును తమ రక్తములోనే కలిసి ఉండినట్టు ఉండే వేల్స్ దేశ ప్రజలకు సంవత్సరమునకు ఒకసారి ప్రసంగ పండుగ ఒకటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో సుమారు 25,000 మంది వరకు జనాలు కూడుకుంటారు. దీంట్లో ఇవాన్స్కు ప్రసంగించడానికి ప్రభు అవకాశమిచ్చాడు. ప్రియులారా, ఆయన మొదటి ప్రసంగములోనే ప్రభు అగ్నిజ్వాలగా అతనిని వాడుకున్నాడు. ప్రియులారా, ఒంటి కన్ను ప్రసంగికుడిగా పిలువబడిన ఆయన గురించిన మాటే అక్కడికి వచ్చిన అందరూ మాటగా ఉండేది. బలమైన ఉజ్జీవం ఏర్పడింది. ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించాడు. చనిపోయినట్లు కనిపించిన ఆత్మలు, సంఘములు పునర్జీవం పొందుకున్నాయి. ఇవాన్స్ సాధారణముగా ప్రార్థించే ప్రార్థన యోధుడు. బైబిల్ చదువుట, ఆత్మీయ పుస్తకాలు చదువుటయే ఆయనకు ఊపిరిగా ఉండేది. ప్రియులారా, సువార్త ప్రకటించుటకు కఠినమైన స్థలములను ఎంచుకుంటాడు. కఠినమైన స్థలములను ఎంచుకునేవాడు. వ్యతిరేకతల మధ్యలో ప్రజలను రక్షించుటకు దేవుడు అతనిని వాడుకున్నాడు. ప్రియులారా, క్రిస్మస్ ఇవాన్స్ మరణించినా కూడా ఈ రోజు వరకు ఆయన గురించి ప్రపంచంలో మాట్లాడుకొనుచున్నారు. మన యొక్క అర్హతల గురించి దేవునికి అవసరం లేదు. మన యొక్క సమర్పణ ఆయనకు ప్రాముఖ్యము. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైనా నిరుత్సాహపడకుండా మనలను తన చేతిలో పెట్టుకొని వాడుకొనుటకు ప్రభు చేతికి సంపూర్ణముగా సమర్పించుకుందాం. దేవుని రాజ్యం విస్తరించబడడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రేమతో చివరిగా మీకొక్కసారి మనవి చేస్తున్నాను. సువార్తను గురించి ప్రశ్నించే స్థితిలో నీవున్నావంటే అది నీవు క్రైస్తవుడివైనందుకు సిగ్గుతో తలదించుకోవలసిన పని. వెలిగింపబడిన క్రొవ్వొత్తి అనేక మందికి వెలుగునివ్వాలి. అలాగుననే క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన నీవు అనేకులకు సువార్త వెలుగును పంచాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రకటించే కృపావరము ప్రభు మీకివ్వకపోతే ప్రార్థించే కృపావరముతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించండి. అన్నిటికంటే మించి మీ జీవితాన్నే ఒక సువార్తగా మీ స్నేహితుల ముందుంచండి. అంతేగాని సువార్తను గురించి ప్రశ్నించడం అంటే మునికోలకు ఎదురు తన్నడమే అవుతుంది. జాగ్రత్త, అది నీ జీవితానికి ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు. సువార్తను అడ్డగించిన వారెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ సువార్త ప్రజ్వరిల్లుతూనే ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు వారిలో ఒకరు కాకూడదు. మీ జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని అనేకులను ప్రభు చెంతకు నడిపించండి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృపను, ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శక్తి కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరినీ మీ కృప కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా నిలిపినందుకే కృతజ్ఞతా వందనాలు. అయ్యా, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు. దేవ, వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ అనేకులకు మీ సువార్తను ప్రకటించే బిడ్డలనుగా మమ్మలను మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, బలహీనతలతో మేము నిండి ఉండగా మీ కృపచేత మమ్మలను బలపరచండి. తండ్రి, ఈ లోకములో దేనికి మేము భయపడక మిమ్మల్ని నమ్ముకొని మీ యందు బహుధైర్యము కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించండి. దేవా, లోకములో కలిసిపోయిన మమ్మలను వెదికి రక్షించిన తండ్రి, మా రక్షణ ఆధారమా, సంతోష స్వరముతో నిత్యము మిమ్మల్ని స్తుతించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం.
బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలందరికీ కావలసిన ఉద్యోగము దయచేసి అయ్యా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.